హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఒక వైద్యానికి యూజ్ అయ్యే చెట్టు గురించి మీకు చెప్పాలని వచ్చాను. ఈ చెట్టు పేరు వావిలాకు చెట్టు అంటారు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే వాయిలాకు చెట్టు అని కూడా పిలిచేవారు మా ఇంట్లో వాళ్ళు. మా నానమ్మ వాళ్ళు పోయి వాయిలాకు కొంచెం కోసుకొని రాపో అనేవాళ్ళు. వావిలాకు నోచి అని కూడా, నోచి ప్లాంట్ అని కూడా అంటారు. ఇంకా చాలా రకాలుగా పేర్లు అయితే ఉన్నాయి దీనికి. కానీ పేర్లు ఏవైతేనేమి, కానీ ఇది వైద్యానికి చాలా మంచి ఆకు. నాకు తెలిసిన చిన్నప్పటి నుండి నాకు తెలుసు. మా ఇంట్లో ఎవరైనా డెలివరీ అయితే బాలింతకు నీళ్లు పోయాలంటే పోయి వావిలాకు తీసుకురాపో, తైలమాకు తీసుకురా అని చెప్పి ఈక్లీస్ ఆయిల్ అంటారు చూడండి, దాని చెట్టు ఆకులొకటి, ఈ వాయిలాకు ఆకులొకటి తెచ్చి బాగా వాటర్లో బాయిల్ చేసి ఆ వాటరు బాలింతకు స్నానం చేపించేవాళ్ళు. ఎందుకంటే బాలింత పడుకొని వాతం నొప్పులు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఆకుతో వాటర్ బాయిల్ చేసి ఆ వాటర్తో స్నానం చేపిస్తే బాడీ పెయిన్స్ అన్నీ తగ్గుతాయని అండి. ఇంకా వైద్యంగా కూడా మనం ఎప్పుడన్నా పిల్లలు కింద పడినప్పుడు, పెద్దవాళ్ళం మనం కూడా పడి కాలు వాపు వచ్చి ఉంటుంది కదండి, దెబ్బ తగిలి ఉంటుంది కదండి, బ్లడ్ వచ్చి, అలాంటి ప్లేస్లలో కూడా ఈ ఆకును తెచ్చి శుభ్రంగా కడిగి బాగా దంచి ఆ ప్లేస్లో పెట్టి కట్టుకుంటే ఖచ్చితంగా వాపు, నొప్పి, ఆ పుండు తగ్గిపోవడం అన్నీ జరుగుతాయంటండి. చాలా మంచిదంట. ఇది ఔషధంగా కూడా నోట్లోకి తీసుకుంటారంట, అదైతే నాకు తెలీదు. ఇలాగా మరీ వాతం నొప్పులు, ఇంకా పెద్దవాళ్ళకి కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి కదా, అలాంటి నొప్పులు వచ్చినప్పుడు ఈ ఆకును తెచ్చి శుభ్రంగా కడిగి బాగా దంచి, ఆ దంచిన ఆకును ఒక గుడ్డలో పెట్టి అది కొద్దిగా వేడి చేసి ఆ గుడ్డ వేసి ఆ కాపడం పెట్టుకున్నట్లు చేస్తే ఖచ్చితంగా ఆ నొప్పులన్నీ పోతాయి అంటారు. ఇంకా మనకు దగ్గు, జలుబు, ఆస్తమా ఉన్న వాళ్ళకి దగ్గు, జలుబు, ఆ దగ్గు జలుబు వలన తలనొప్పి, ముక్కులో నీళ్లు కారడం, సైనస్ లాంటివి ఉంటాయి కదా, అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఆకులు తెచ్చి బాగా నీళ్ళల్లో, బాగా మరుగుతున్న నీళ్ళలో ఆకులు వేసి ఆ వస్తున్న స్మెల్ని ఆవిరి పీల్చుకోవడం వల్ల కూడా ఆస్తమాకు సంబంధించి ఈ జలుబు, దగ్గు, సైనస్కి సంబంధించిన తలనొప్పి అవన్నీ తగ్గిపోతాయి అంటండి. ఇంకా దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇంకా తలనొప్పి ఎక్కువగా తీవ్రంగా ఉండేవాళ్ళు పిల్లో కవర్లో మొత్తం ఈ ఆకులు తెచ్చి అన్నీ నింపుకొని అది పిల్లోలాగా తయారు చేసుకొని ఆ పిల్లో తల కింద పెట్టుకొని పడుకుంటే కూడా దానివల్ల కూడా తలలో నొప్పి తగ్గిపోతుందంట. ఇంకా వీపుల్లో, ఈ తొడల భాగంలో కండరాలు నొప్పులు వస్తాయి చూడండి, ఎప్పుడన్నా కింద పడినప్పుడు కానీ, ఇలా మనం కాలు జారినట్లు అయినప్పుడు కానీ, పిక్కలు పట్టుకోవడం కానీ అలాగా జరిగినప్పుడు కూడా ఈ ఆకును తెచ్చి శుభ్రంగా కడిగి దంచి కొంచెం గోరువెచ్చగా నీళ్లు బాగా మరుగుతున్న నీళ్ళలో వేసి ఉడికించి ఆ నీళ్లు గోరువెచ్చగా అయినప్పుడు ఆ నీళ్ళని మనకు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ పైన పోస్తూ ఉంటే కూడా ఖచ్చితంగా అక్కడ మనకు కండరాలకు ఏ భాగంలో అయితే నొప్పి వస్తుందో ఆ నొప్పి అయితే తగ్గిపోతుందంట. ఇంకా ఇది పాము కాటుకు కూడా యూజ్ అవుతుందంట. ఇంకా ఈ ఈ ఈ ఆకుల్ని తెచ్చి బాగా ఎండపెట్టి వాటిని బాగా పొడి చేసేసుకొని మనము సాయంకాలం పూట కానీ, ఉదయం పూట కానీ ధూపంలాగా కూడా వేసుకుంటే మస్కిటోస్ అన్నీ వెళ్ళిపోతాయంట. ఇంకా మనం ఈ చెట్టుని మనం ఇంట్లో పెంచుకుంటే ఈ ఆకు చెట్టు స్మెల్కి మస్కిటోస్ రావంటండి. చుట్టుపక్కల వీలైనంత వరకు ఈ చెట్లు పెంచుకోవడానికి ఇష్టపడితే మనం మస్కిటోస్ నుండి కూడా తప్పించబడతాము. చాలా విధాలుగా ఉపయోగాలు అయితే ఇంకా చాలా ఉండేవి వీటివి. క్లైమేట్ చేంజ్ అయ్యేటప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వస్తాయి కదండి. ఈ వైరల్ ఫీవర్స్ ఇలాగ వచ్చినప్పుడు మనిషికి ఎంత భారంగా ఉండి అసలు ఏం కదలలేకుండా, మనిషి పని చేయలేకుండా అవుతారు కదా. అలాంటప్పుడు దీని రసాన్ని కూడా డాక్టర్ సలహాతో, ఆయుర్వేదిక్ డాక్టర్ సలహాతో మనం తినడానికి కూడా తీసుకుంటే కూడా చాలా మంచిదంట.
అయితే మన సొంత ప్రయోగాలైతే చేయకూడదు. డాక్టర్‌ని సంప్రదించి యూజ్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు మనము చాలామంది బాగోలేదు, ఆరోగ్యం బాలేదని అలాగే పడుకుంటారు స్నానం చేయకుండా. అలా కాకుండా ఇలాంటి ఆకుని బాగా ఉడికించుకొని, ఆ నీళ్ళతో స్నానం చేస్తే కూడా బాడీ అంతా పెయిన్స్ అంతా పోయి మంచి ఉపశమనం వస్తుందంట. జలుబు, దగ్గు వచ్చినప్పుడు కూడా ఈ ఉడికించిన నీళ్ళతో ఆవిరి పట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది. అంతా వైరల్ ఫీవర్స్, జలుబు, దగ్గు, జ్వరము ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇలాంటి ఔషధమైన ఆకు మనకు యూజ్ అవుతుంది. ఈ ఆకులో 2 రకాలు ఉంటాయంటండి. వావిలాకని మామూలుగా చెప్తారు ఒకటి. ఒకటి నల్ల వావిలాకని కూడా అంటారు. ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ వచ్చే ఆకు అయితే చాలా మంచిదని నాకు తెలుసు. దీన్ని ఇలాగా చాలా అనేక విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ చెట్టు చాలా పెద్దదిగా కూడా పెరుగుతుందండి. అసలు ఎంత విస్తీర్ణం ఉంటే అంతవరకు పెరుగుతుంది. చాలా వరకు పొలాలకి వాటికి కంచెలాగా వేసుకుంటారు దీన్ని. చాలా విస్తీర్ణంగా ఇట్లా వెడల్పుగా పెరుగుతుంది. మా ఇంటి దగ్గర అయితే మా వీధిలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఉంది. ఇదైతే గుంతకల్‌లో అండి. రైల్వే హాస్పిటల్ ఉంది చందమామ స్కూల్ దగ్గర. మీకు ఆకు ఎక్కడ దొరుకుతదనేది నేను వివరంగా చెప్పడం కోసం మీకు అడ్రస్ కూడా చెప్తున్నాను. చందమామ స్కూల్‌లో ఈ చెట్టుని వేశారు. నేను బయట నుండి తీశాను దీన్ని వీడియో. ఆకైతే ఒక సైడు వైలెట్ కలరు ఉంటది బ్యాక్ సైడు. ఒక సైడేమో గ్రీన్ కలర్ ఉంటది. పర్పుల్ కలర్‌లో ఉంటదండి రెండో సైడు ఆకు. ఈజీగా కనుక్కోవడం కోసం. చాలా మంచిది. ఈ చెట్టు చూడండి ఇంకా కొమ్మలు నరికేశారు కరెంట్ పోల్‌కి అడ్డం వస్తుందని. కాకపోతే ఇది పొడవు పెరిగేదానికన్నా పొడవొచ్చి వెడల్పు కూడా పెరుగుతుందండి. చూడండి ఎలాగ విస్తీర్ణంగా బాగా అల్లుకుపోయినట్లు, అంటే తీగ జాతి అయితే కాదు. కొమ్మలు ఎక్కువగా వచ్చి విస్తీర్ణంగా వస్తుంది. చెట్టు అయితే పెద్దదిగా వస్తుంది. ఇలాంటి ఒక ఔషధం గని కలిగిన మొక్కను మన ఇంట్లో కూడా మనం పెంచుకోవచ్చు. చూడండి ఇక్కడైతే మొదలుంది ఈ చెట్టుకి. ఆ వెడల్పు చూడండి. ఆకులైతే ఎక్కడ కొమ్మలు నరికేస్తే అక్కడ గుబురుగా వస్తున్నాయి. చూడండి ఇలా వెడల్పుగా అల్లుకుంటుంది ఈ మొక్క. ఒక మొక్కను ఖచ్చితంగా మనం వేసుకున్న మన స్ట్రీట్‌లో మస్కిటోస్ ప్రాబ్లమ్ ఉండదు. ఎవరికైనా నొప్పులు, పెయిన్స్ మన ఇంట్లో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్ ఉన్నా యూజ్ అవుతుంది. అందుకని ఈరోజు వావిలాకు మొక్క గురించి మీకు చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి, చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.